ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటి చైనా. ఆ దేశాన్ని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకొని, ఒక రకంగా ప్రపంచ దేశాలను శాసిస్తున్న వ్యక్తి షీ జిన్‌పింగ్. ఆయన పేరు వినగానే ఒక పవర్‌ఫుల్ లీడర్, ఎవ్వరికీ భయపడని ఒక డిక్టేటర్ మన కళ్ళ ముందు కనిపిస్తారు. కానీ ఆయన గతం గురించి లోతుగా తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఏ కమ్యూనిస్ట్ పార్టీకైతే ఆయన ఇప్పుడు తిరుగులేని నాయకుడిగా ఉన్నారో, అదే పార్టీ ఆయన చిన్నతనంలో ఆయన కుటుంబాన్ని నాశనం చేసింది. ఆయన తండ్రిని జైల్లో పెట్టి టార్చర్ చేసింది. ఒకప్పుడు రాజకుమారుడిలా పెరిగిన ఆయన్ని ఒక చిన్న పల్లెటూరులో పందుల పెంట ఎత్తే స్థాయికి దిగజార్చింది. ఆ కష్టాలు తట్టుకోలేక ఆయన సొంత అక్క ఆత్మహత్య చేసుకుంది. మామూలుగా అయితే అలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా ఆ సిస్టమ్ మీద, ఆ ప్రభుత్వం మీద పీకల దాకా కోపం వస్తుంది. ఆ పార్టీని నాశనం చేయాలన్న కసి పెరుగుతుంది. కానీ షీ జిన్‌పింగ్ అలా చేయలేదు. ఆయన ఆ సిస్టమ్‌ని వ్యతిరేకించలేదు. దానికి పూర్తిగా లొంగిపోయాడు. 10 సార్లు రిజెక్ట్ చేసినా బతిమాలి మరీ అదే కమ్యూనిస్ట్ పార్టీలో చేరాడు. అతన్ను అంతలా ఏడిపించిన పార్టీలో ఆయన ఎందుకు చేరాడు? తన కుటుంబాన్ని చంపిన వాళ్ళతోనే ఎందుకు చేతులు కలిపాడు? ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి చైనా చరిత్రలో మావో జెండాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నాయకుడిగా ఎలా ఎదిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటూ వెళ్తే మనకు అర్థమయ్యేది కేవలం ఒక రాజకీయ నాయకుడి కథ కాదు. పగ, అంతులేని ఓపిక మరియు పవర్ కోసం వేసిన ఒక మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ. ఆ సీక్రెట్ స్ట్రాటజీ ఏంటో తెలియాలంటే మనం ఖచ్చితంగా కొన్నేళ్ల వెనక్కి చైనా రక్త చరిత్రలోకి వెళ్ళాలి. 1953లో బీజింగ్‌లో షీ జిన్‌పింగ్ పుట్టాడు. ఆయన జీవితం చాలా రాయల్‌గా ఉండేది. ఆయన తండ్రి షీ జుంగ్‌షున్ చైనా కమ్యూనిస్ట్ పార్టీలో ఒక కీలక నాయకుడు. చైనాను స్థాపించిన మావో జెండాంగ్‌కు చాలా క్లోజ్ ఫ్రెండ్ మరియు పార్టీలో ఒక పెద్ద పొజిషన్‌లో ఉన్న వ్యక్తి. దానివల్ల జిన్‌పింగ్ చిన్నప్పటి నుంచి ఒక ఎలైట్ ఫ్యామిలీలో అన్ని లగ్జరీస్ అనుభవిస్తూ పెరిగాడు. కానీ ఈ సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు. 1962లో చైనా పాలిటిక్స్‌లో ఒక పెద్ద భూకంపం వచ్చింది. మావో జెండాంగ్‌కు తన సొంత పార్టీ నాయకుల మీద అనుమానాలు మొదలయ్యాయి. ఎవరైనా తనను పవర్‌లోంచి తీసేస్తారేమో అన్న భయంతో ఆయన అందరినీ టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా మావో టార్గెట్ చేసిన వాళ్ళల్లో జిన్‌పింగ్ తండ్రి కూడా ఉన్నాడు. కేవలం ఒక పుస్తకం రాసిన విషయంలో ఆయనపై దేశద్రోహం కేసు పెట్టి ఆయన పదవులు లాగేసుకొని పబ్లిక్‌గా అవమానించి జైల్లో వేశారు. అప్పటిదాకా కమ్యూనిస్ట్ పార్టీలో ఒక హీరోగా ఉన్న ఆయన తండ్రి రాత్రికి రాత్రే ఒక విలన్ అయిపోయాడు. ఆ దెబ్బతో షీ జిన్‌పింగ్ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడింది. అక్కడితో వాళ్ళ కష్టాలు ఆగలేదు. 1966లో మావో జెండాంగ్ కల్చరల్ రివల్యూషన్ అనే ఒక భయంకరమైన ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. పాత ఆలోచనలు, పాత సిస్టమ్స్ అన్నిటిని నాశనం చేయాలన్నది దీని ఉద్దేశం. దీనికోసం ఆయన యంగ్ స్టూడెంట్స్ తో రెడ్ గార్డ్స్ అనే ఒక గ్రూప్ ని తయారు చేశాడు. వీళ్ళు రోడ్ల మీద పడి మావోకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని కొట్టి చంపడం మొదలుపెట్టారు. అప్పుడు జిన్‌పింగ్ వయసు కేవలం 13 ఏళ్లు. ఆయన తండ్రి అప్పటికే జైల్లో ఉండటంతో ఈ రెడ్ గార్డ్స్ జిన్‌పింగ్ ని కూడా టార్గెట్ చేశారు. ఆయన్ని పట్టుకొని మెడలో ఒక పెద్ద ఐరన్ బోర్డ్ వేసి పబ్లిక్‌గా ఊరేగించి దారుణంగా కొట్టారు. ఆఖరికి జిన్‌పింగ్ సొంత తల్లి కూడా ఆ భయానికి ఆయన్ని అందరి ముందు తిట్టాల్సి వచ్చింది. ఆ దారుణమైన టార్చర్ తట్టుకోలేక ఆయన అక్క సూసైడ్ చేసుకుంది. ఆ వయసులో ఒక చిన్న పిల్లాడికి ఆ సిట్యుయేషన్ ఎంత నరకంగా ఉంటుందో మనందరం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నరకం ఇక్కడితో ఆగిపోలేదు. మావో జెండాంగ్‌ని వ్యతిరేకించే నాయకుల పిల్లలు సిటీలో ఉంటే ప్రాబ్లమ్ అవుతుందని మావో ఒక కొత్త రూల్ తెచ్చాడు. వీళ్ళందరినీ పల్లెటూర్లకు పంపించి అక్కడ రైతుల దగ్గర కష్టమైన పనులు చేయించాలని ఆర్డర్ వేశాడు. అలా 15 ఏళ్ల వయసులో జిన్‌పింగ్ ను బీజింగ్ నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న లియాంగ్ జియాహే అనే ఒక మారుమూల గ్రామానికి పంపించేశారు. ఆ గ్రామంలో కరెంట్ లేదు, రోడ్లు లేవు, కనీసం తినడానికి సరైన తిండి లేదు. జిన్‌పింగ్ అక్కడ ఒక గుహలాంటి ఇంట్లో ఉంటూ ప్రతిరోజు గంటల తరబడి పొలాల్లో పనిచేయాల్సి వచ్చేది. పందుల పెంట ఎత్తడం, బరువైన రాళ్లు మోయడం, కాలువలు తీయడం లాంటి పనులు చేశాడు. చలికాలంలో చలికి వణికిపోతూ, ఎండాకాలంలో ఎండకి మండిపోతూ 7 ఏళ్ల పాటు ఆ గుహలోనే బతికాడు. ఒకానొక టైంలో ఈ కష్టాలు తట్టుకోలేక అక్కడి నుంచి బీజింగ్‌కి పారిపోయాడు. కానీ పోలీసులు ఆయన్ని పట్టుకొని మళ్ళీ అదే గుహకు తీసుకొచ్చి వదిలేశారు. ఆ క్షణంలో జిన్‌పింగ్‌కు ఒక విషయం చాలా క్లియర్‌గా అర్థమైంది. ఈ సిస్టమ్‌తో ఫైట్ చేస్తే తను బ్రతకలేడు. పారిపోయినా ఎక్కడికి వెళ్ళలేడు. తన చుట్టూ ఉన్నది ఒక పెద్ద ఇనుపు గోడ. దాన్ని పగలగొట్టడం అసాధ్యం.
అప్పుడే ఆయన మైండ్‌లో ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. ఆ సిస్టమ్‌ను బయట నుంచి నాశనం చేయడం కుదరదు కాబట్టి, ఆ సిస్టమ్ లోపలికి వెళ్లి దాన్ని కంట్రోల్ చేయాలి అనుకున్నాడు. ఎవరి మీద కోపంతో రగిలిపోవడం కన్నా, ఆ పవర్‌ను తన చేతుల్లోకి తీసుకోవడమే తనకు ముందున్న ఒకే ఒక్క దారి అని ఫిక్స్ అయ్యాడు. కానీ పార్టీ నుంచి బహిష్కరించబడిన ఒక ద్రోహి కొడుకు తనను ఏడిపించిన అదే కమ్యూనిస్ట్ పార్టీలో అడుగుపెట్టడం అంత ఈజీ కాదు కదా! అక్కడే ఆయన ఒక ఊహించని మాస్టర్ ప్లాన్ వేశాడు. జిన్‌పింగ్ తన రూట్ మార్చాడు. కష్టాలను ద్వేషించడం మానేసి వాటిని తన బలంగా మార్చుకున్నాడు. పల్లెటూరి వాతావరణంలో పూర్తిగా కలిసిపోయాడు. అక్కడ లోకల్ కమ్యూనిస్ట్ లీడర్ల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎలాగైనా పార్టీలో చేరాలని అప్లికేషన్ పెట్టుకున్నాడు. కానీ ఆయన తండ్రి బ్యాక్‌గ్రౌండ్ వల్ల పార్టీ ఆయన్ని రిజెక్ట్ చేసింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఏకంగా 9 సార్లు ఆయన అప్లికేషన్ రిజెక్ట్ అయింది. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. 10వసారి మళ్ళీ అప్లై చేశాడు. ఆ ఊరి నాయకులు ఆయన డెడికేషన్ చూసి ఈ కుర్రాడు పార్టీకి చాలా లాయల్‌గా ఉంటాడు అనుకోని ఫైనల్‌గా ఆయనకు 1974లో పార్టీ మెంబర్‌షిప్ ఇచ్చారు. అప్పటికే మావో జెండాంగ్ చనిపోవడం, కల్చరల్ రెవల్యూషన్ ఎండ్ అవ్వడంతో చైనా పాలిటిక్స్‌లో చాలా మార్పులు వచ్చాయి. జిన్‌పింగ్ తండ్రి మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చి పార్టీలో తన పాత పొజిషన్ సంపాదించుకున్నాడు. ఇది జిన్‌పింగ్‌కు ఒక పెద్ద బూస్ట్‌లా పనిచేసింది. కానీ జిన్‌పింగ్ తన తండ్రి పేరు వాడుకొని ఈజీగా పైకి రావాలని అనుకోలేదు. బీజింగ్‌లో ఉంటే అందరి కళ్ళలో పడతానని గ్రహించి కావాలనే వేరే రాష్ట్రాల్లో చిన్న చిన్న పదవులు తీసుకున్నాడు. ఈ టైంలో ఆయన బిహేవియర్ చాలా విచిత్రంగా ఉండేది. ఆయన ఎప్పుడూ పెద్దగా మాట్లాడేవాడు కాదు. ఎవరితోనూ గొడవ పడేవాడు కాదు. పార్టీలోని పెద్ద నాయకులకు ఎప్పుడు తల వంచి వాళ్ళు చెప్పిన దానికి తల ఊపుతూ చాలా సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోయేవాడు. అందరూ ఆయన్ని ఒక యావరేజ్ పర్సన్, పెద్దగా తెలివితేటలు లేవని, ఒక సైలెంట్ వర్కర్ అనుకున్నారు. తన వల్ల ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం లేదనే ఫీలింగ్‌ను పార్టీలో సీనియర్‌లకి కల్పించాడు. ఇలా ఒక 20 ఏళ్ల పాటు ఎవరికంటా పడకుండా చైనా రాజకీయాల్లో ఒక అదృశ్య వ్యక్తిలాగా పనిచేశాడు. అందరూ పవర్ కోసం కొట్టుకుంటుంటే ఆయన మాత్రం ఆ పవర్‌కి కేంద్ర బిందువైన పార్టీ పెద్దల నమ్మకాన్ని గెలుచుకున్నాడు. పాలిటిక్స్‌లో సైలెంట్‌గా ఉండటం అనేది ఒక వీక్‌నెస్ అని అందరూ అనుకుంటారు. కానీ అది అతన్ని ఎవ్వరూ టార్గెట్ చేయకుండా కాపాడుకునే ఒక పవర్‌ఫుల్ షీల్డ్ అని జిన్‌పింగ్‌కు మాత్రమే తెలుసు. ఎందుకంటే క్రూరమైన పులులు ఉన్న అడవిలో బతకాలంటే వాతంట బలంగా ఉండాలి, లేదా గడ్డిలో కలిసిపోయేంత సైలెంట్‌గా ఉండాలని ఆయనకి అప్పటికే అర్థమైంది. 2000వ సంవత్సరం వచ్చేసరికి జిన్‌పింగ్ నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రొవిన్షియల్ గవర్నర్ స్థాయికి చేరుకున్నాడు. ఆ టైంలో చైనాలో ఎకానమీ డెవలప్‌మెంట్ చాలా స్పీడ్‌గా జరుగుతుంది. దానికి తగ్గట్టే కరప్షన్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. పార్టీలో చాలా మంది నాయకులు కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. కానీ జిన్‌పింగ్ మాత్రం ఎక్కడా అవినీతి ఆరోపణలు లేకుండా చాలా క్లీన్ ఇమేజ్ మెయింటైన్ చేశాడు. అదే సమయంలో ఆయన పెంగ్ లియువాన్ అనే ఒక పెద్ద ఫేమస్ సింగర్‌ని పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో జిన్‌పింగ్ కన్నా ఆయన భార్య చైనాలో చాలా పాపులర్. జిన్‌పింగ్‌ని ఎవరైనా పలకరిస్తే పెంగ్ లియువాన్ భర్త అని గుర్తుపెట్టేవాళ్ళు. ఇది కూడా ఆయనకు పాలిటిక్స్‌లో ప్లస్ అయింది. 2007 నాటికి చైనా పాలిటిక్స్‌లో ఒక పెద్ద మార్పు రాబోతుంది. ఇప్పటికే అధికారంలో ఉన్న ప్రెసిడెంట్ హూమ్ జింటోవా పదవి కాలం 2012లో ముగియనున్నది. కాబట్టి నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అనే దానిపై పార్టీలో పెద్ద రచ్చ మొదలైంది. కమ్యూనిస్ట్ పార్టీలో ముఖ్యంగా 2 వర్గాలు ఉండేవి. ఒకరు మాజీ ప్రెసిడెంట్ జియాంగ్ జెమిన్ వర్గం, మరొకరు అప్పటి ప్రెసిడెంట్ హూమ్ జింటోవా వర్గం. ఈ 2 వర్గాల మధ్య పవర్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతుంది. అయితే ఈ సమయంలో నెక్స్ట్ లీడర్ రేస్‌లో అందరికంటే ముందున్న వ్యక్తి బో షిలాయి. అతను చాలా అగ్రెసివ్, పవర్‌ఫుల్ మరియు చైనా ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న లీడర్. కానీ పార్టీ సీనియర్లకు బో షిలాయి అంటే ఒక భయం. అతను ప్రెసిడెంట్ అయితే తమ మాట వినడని, పార్టీ మీద కంట్రోల్ తెచ్చుకొని తమను పక్కన పెట్టేస్తాడని వాళ్ళు భయపడ్డారు. వాళ్ళకు కావాల్సింది ఒక తోలుబొమ్మ లాంటి నాయకుడు. తాము ఏం చెప్తే అది చేసే ఒక సైలెంట్ లీడర్. అప్పుడే వాళ్ళందరి కళ్ళు షీ జిన్‌పింగ్ మీద పడ్డాయి. జిన్‌పింగ్ ఎవరితోనూ గొడవ పడ్డు. అతనికి సొంతంగా పెద్ద ఫాలోయింగ్ లేదు. పార్టీ అంటే చాలా విధేయత. కాబట్టి జిన్‌పింగ్‌కి పవర్ ఇస్తే రిమోట్ కంట్రోల్ తమ చేతుల్లో పెట్టుకోవచ్చని ఆ 2 వర్గాల సీనియర్ నాయకులు ఫిక్స్ అయ్యారు. బో షిలాయిని కాదని జిన్‌పింగ్‌ని నెక్స్ట్ ప్రెసిడెంట్ క్యాండిడేట్‌గా ప్రమోట్ చేశారు. అయితే ఇక్కడే చరిత్రలో ఎవ్వరూ ఊహించని ఒక భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. జిన్‌పింగ్‌ను ప్రెసిడెంట్ చేయడానికి పార్టీ పెద్దలు రెడీ అవుతున్న టైంలో 2012లో ఒక అనుకోని సంఘటన చైనా రాజకీయ
రాజకీయాలను కుదిపేసింది. జిన్పింగ్ కు ప్రధాన కాంపిటీటర్ అయిన బోషిలాయ్కి సంబంధించిన ఒక పెద్ద స్కాండల్ బయటపడింది. బోషిలాయ్ రైట్ హ్యాండ్ అయిన వాంగ్ లీజున్ అనే పోలీస్ ఆఫీసర్ ప్రాణభయంతో అమెరికా ఎంబసీకి పారిపోయి ఆశ్రయం అడిగాడు. అతను అక్కడ బయటపెట్టిన నిజాలు చైనాను షాక్ చేశాయి. ఒక బ్రిటిష్ వ్యాపారవేత్త నీల్ హేవుడ్ మర్డర్ కేసులో బోషిలాయ్ భార్య హస్తం ఉందని, అది దాచడానికి బోషిలాయ్ తన పవర్ వాడుతున్నాడని ఆధారాలతో సహా బయటపెట్టాడు. ఆ స్కాండల్ తో బోషిలాయ్ కెరియర్ ఒక్కసారిగా నాశనం అయిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీ వెంటనే అతని పార్టీలోంచి తీసేసి జైలుకు పంపింది. తన దారిలో ఉన్న ఏకైక పెద్ద అడ్డంకి అలా ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోవడంతో 2012 చివర్లో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ లో షీ జిన్పింగ్ చైనాకు అధికారికంగా ప్రెసిడెంట్ అయ్యాడు. కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా, మిలిటరీ కమిషన్ చైర్మన్ గా అన్ని పవర్స్ ఆయన చేతికి వచ్చాయి. జిన్పింగ్ ను ఆ కుర్చీలో కూర్చోపెట్టిన పార్టీ సీనియర్లు చాలా రిలాక్స్ అయ్యారు. తమ కంట్రోల్లో ఉండే ఒక వీక్ లీడర్ పవర్ లోకి వచ్చాడని వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. కానీ వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో వాళ్ళకి అప్పటికీ అర్థం కాలేదు. వాళ్ళు ఎన్నుకున్నది ఒక వీక్ లీడర్ ని కాదు, 20 ఏళ్లుగా సరైన సమయం కోసం ఓపిగ్గా ఎదురు చూస్తున్న ఒక వేటగాడిని. పవర్ చేతికి రాగానే జిన్పింగ్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. సిస్టమ్ ను తన గుప్పెట్లోకి తీసుకోవడానికి ఆయన వేసిన మొదటి అడుగు చూసి చైనా మొత్తానికి చెమటలు పట్టాయి. ప్రెసిడెంట్ అయిన వెంటనే జిన్పింగ్ యాంటీ కరప్షన్ క్యాంపెయిన్ అనే ఒక పెద్ద బాంబు పేల్చాడు. చైనాలో అవినీతిని పూర్తిగా తుడిచిపెట్టేస్తానని, అందులో పులులు ఉన్నా సరే ఈగలు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని బహిరంగంగా ప్రకటించాడు. పులులు అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఈగలంటే చిన్న చిన్న అధికారులు. మొదట్లో అందరూ ఇది ప్రతి కొత్త ప్రెసిడెంట్ చెప్పే మాటే కదా, 2 రోజులు హడావిడి చేసి వదిలేస్తాడు అనుకున్నారు. కానీ జిన్పింగ్ టార్గెట్ చేసింది అవినీతిని కాదు, తన రాజకీయ శత్రువుల్ని. ఎవరైతే తనను కంట్రోల్ చెయ్యాలని చూశారో, ఎవరైతే తన పవర్ కు అడ్డంగా వస్తారని ఆయన అనుకున్నారో వాళ్ళందరి ఫైల్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశాడు. కమ్యూనిస్ట్ పార్టీలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరైన జౌయోంగ్ కాంగ్ ను అవినీతి కేసులో అరెస్ట్ చేయించాడు. కమ్యూనిస్ట్ పార్టీ హిస్టరీలో ఒక పొలిటికల్ బ్యూరో స్టాండింగ్ కమిటీ మెంబర్ అలా జైలుకు వెళ్లడం అదే మొదటిసారి. ఇక్కడితో ఆగకుండా మిలిటరీలోని టాప్ జనరల్స్ ని, పార్టీలోని సీనియర్ లీడర్స్ ని, పెద్ద పెద్ద బిజినెస్ మెన్లని, వందల మందిని అరెస్ట్ చేయించాడు. దాదాపు 10 లక్షల మందికి పైగా అధికారుల మీద ఇన్వెస్టిగేషన్ చేయించి జైలుకు పంపించాడు. ఈ ఒక్క స్ట్రోక్ తో చైనా పాలిటిక్స్ మొత్తం క్లీన్ అయిపోయాయి. కానీ క్లీన్ అయింది అవినీతి కాదు, జిన్పింగ్ శత్రువులు. ఈ యాంటీ కరప్షన్ క్యాంపెయిన్ పేరుతో తన వ్యతిరేకులను అందరినీ జైలుకు పంపించిన జిన్పింగ్ వాళ్ళ ప్లేస్ లో తనకి నమ్మకస్తులైన వాళ్ళను కూర్చోబెట్టుకున్నాడు. ఏ పార్టీ సీనియర్లైతే ఆయన డమ్మీ క్యాండిడేట్ అనుకున్నారో వాళ్ళే ఆయన పేరు వింటే వణికిపోయే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఎవరూ తన వైపు కన్నెత్తి చూడలేని స్థాయికి ఎదిగిపోయాడు. అయినా సరే ఆయన దాహం తీరలేదు. శత్రువులందరినీ అంతం చేసిన తరువాత ఆయన దృష్టి పార్టీ రాజ్యాంగం మీద పడింది. ఎందుకంటే చైనాలో ఎవరైనా సరే కేవలం 2 టర్మ్స్ అంటే 10 ఏళ్లు మాత్రమే ప్రెసిడెంట్ గా ఉండాలన్న రూల్ ఒకటి ఉంది. అది ఉంటే తాను కూడా 2022లో పవర్ దిగిపోవాల్సి వస్తుంది. పవర్ రుచి మరిగిన ఏ డిక్టేటర్ కూడా ఆ తప్పు చేయడు కదా. తన పవర్ కు ఎక్స్పైరీ డేట్ ఉండకూడదని డిసైడ్ అయిన జిన్పింగ్ 2018లో ఒక సాహస నిర్ణయం తీసుకున్నాడు. చైనా రాజ్యాంగాన్ని మార్చేసి ఆ ప్రెసిడెంట్ టర్మ్ లిమిట్స్ అనే రూల్ ను పూర్తిగా తీసేశాడు. అంటే చనిపోయేంత వరకు ఆయనే చైనాకు ప్రెసిడెంట్ గా ఉండొచ్చు. ఈ డెసిషన్ తో ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఎందుకంటే మావో జెండాంగ్ కాలంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదనే ఆ రూల్ పెట్టారు. కానీ జిన్పింగ్ దాన్ని తుడిచిపెట్టేసి తనని తాను ఆధునిక చైనాకి ఒక చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. అంతేకాదు స్కూల్స్, కాలేజెస్, ఆఫీస్ లో షీ జిన్పింగ్ థాట్ అనే ఒక కొత్త సబ్జెక్ట్ ను చదవటం కంపల్సరీ చేశాడు. అంటే ప్రతి చైనీస్ పౌరుడు జిన్పింగ్ ఆలోచన విధానాన్ని చదవాలి, దాన్ని ఫాలో అవ్వాలి. దీని ద్వారా ఆయన కేవలం సిస్టమ్నే కాదు, 140 కోట్ల మంది చైనీస్ మైండ్ సెట్ ను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇదంతా చేస్తూనే తన పవర్ ను ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పెండ్ చేయడానికి ఆయన వేసిన అతిపెద్ద స్కెచ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. పురాతన సిల్క్ రూట్ ను మళ్లీ బ్రతికించి ఏషియా, ఆఫ్రికా, యూరప్ దేశాలను కలుపుతూ రోడ్లు, రైల్వేలు, పోర్ట్లు నిర్మించడం ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. చూడటానికి ఇది గ్లోబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లా కనిపించినా దీని వెనుక ఒక భయంకరమైన డెప్ట్ ట్రాప్ స్ట్రాటజీ ఉంది. పేద దేశాలకు అప్పులు ఇచ్చి ఇక్కడ ఈ ప్రాజెక్టులు కట్టడం, ఆ దేశాలు అప్పు తీర్చలేకపోయినప్పుడు ఆ పోర్ట్లను, భూములను చైనా తన కంట్రోల్లోకి తీసుకోవడం.
శ్రీలంకలోని హంబంతోట్ పోర్ట్ ఈ స్ట్రాటజీకి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా చైనా ప్రభావాన్ని పెంచుతూ అమెరికాకు ఒక బలమైన పోటీదారుడిగా తనను తాను నిలబెట్టుకున్నాడు. కానీ ఈ ఎదుగుదల వెనుక ఎన్నో అణిచివేతలు, మరెన్నో వివాదాలు దాగి ఉన్నాయి. జిన్పింగ్ పవర్ పీక్స్ కు వెళ్తున్న టైంలోనే ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీశాయి. ముఖ్యంగా జింజియాంగ్ ప్రావిన్స్ లో ఆయన చేసిన పని హ్యూమన్ రైట్స్ హిస్టరీలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. అక్కడ ఉన్న ఉయిగర్ ముస్లింలను కంట్రోల్ చేయడానికి తీవ్రవాదాన్ని అణిచివేస్తున్నాం అనే పేరుతో ఏకంగా రీ ఎడ్యుకేషన్ క్యాంపులు అనే జైలును నిర్మించాడు. 10 లక్షల మందికి పైగా అమాయకులను ఆ క్యాంపుల్లో బంధించి వాళ్ళ మతాన్ని, వాళ్ళ సంస్కృతిని మర్చిపోయేలా బ్రెయిన్ వాష్ చేశాడు. వాళ్ళతో బలవంతంగా ఫ్యాక్టరీలో చాకిరీ చేయించాడు. ఈ విషయం బయటకు రావడంతో ప్రపంచ దేశాలు చైనాను తీవ్రంగా తప్పుబట్టాయి. కానీ జిన్పింగ్ వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే హాంకాంగ్ లో ఉన్న డెమోక్రసీని కూడా తన ఉక్కుపాదంతో అణిచివేశాడు. హాంకాంగ్ ప్రజలు ఫ్రీడమ్ కోసం రోడ్ల మీదకు వచ్చి పెద్దెత్తున ప్రొటెస్ట్ చేస్తే నేషనల్ సెక్యూరిటీ లా అనే ఒక కఠినమైన చట్టాన్ని తెచ్చి ఆ ఉద్యమాన్ని లాఠీలు, తుపాకులతో సైలెంట్ చేశారు. ఇక తైవాన్ విషయమైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తైవాన్ చైనాలో భాగమేనని, దాన్ని కలుపుకోవడానికి అవసరమైతే మిలిటరీనైనా వాడతానని ఆయన ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చాడు. చైనా డిప్లొమాట్స్ ను వూల్ఫ్ వారియర్స్ గా మార్చాడు. అంటే వేరే వేరే దేశాలతో మర్యాదగా మాట్లాడే రోజులు పోయాయి. ఎవరైనా చైనాను విమర్శిస్తే వాళ్ళ మీద అగ్రెసివ్ గా అటాక్ చేయడమే ఆయన కొత్త పాలసీ. ఈ విషయాలన్నీ చూస్తుంటే జిన్పింగ్ కు ఎదురులేదు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం సక్సెస్ అయింది అనిపిస్తుంది. కానీ ప్రకృతి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఆయన లైఫ్ లో ఎప్పుడూ లేని ఒక పెద్ద ఛాలెంజ్ 2019 చివర్లో కరోనా వైరస్ రూపంలో వచ్చింది. కరోనా వైరస్ చైనాలోని వుహాన్ లో పుట్టింది. ప్రపంచాన్ని ఎంతలా నాశనం చేసిందో మనందరికీ తెలుసు. అయితే ఈ వైరస్ ను కంట్రోల్ చేయడానికి జీరో కోవిడ్ పాలసీ అనే ఒక రకమైన రాక్షస సిస్టమ్ ను అమలు చేశాడు. ఎక్కడైనా ఒక కేసు వస్తే చాలు ఆ మొత్తం సిటీని మూసివేయడం, ప్రజలను ఇళ్లల్లో బంధించడం, వాళ్ళ ఇళ్ల తలుపులకు బయట నుంచి వెల్డింగ్ చేయడం లాంటి భయంకరమైన పనులు చేశాడు. 3 ఏళ్ల పాటు ఈ లాక్డౌన్స్ తో చైనా ప్రజలు నరకం చూశారు. తినడానికి తిండి లేక, కనీసం హాస్పిటల్ కు వెళ్ళలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకవైపు ప్రపంచం మొత్తం వ్యాక్సిన్స్ వేసుకొని కోవిడ్ నుంచి బయటపడుతుంటే చైనా మాత్రం అవే లాక్డౌన్స్ తో ఉక్కిరిబిక్కిరయ్యింది. దీనివల్ల చైనా ఎకానమీ దారుణంగా పడిపోయింది. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. ఈ టార్చర్ తట్టుకోలేక ఎప్పుడూ ప్రభుత్వానికి ఎదురు చెప్పని చైనా ప్రజలు మొదటిసారి రోడ్ల మీదకి వచ్చి జిన్పింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాకు పీసీఆర్ టెస్టులు వద్దు, ఫుడ్ కావాలి, జిన్పింగ్ స్టెప్ డౌన్ అంటూ పోస్టర్లు పట్టుకొని ప్రొటెస్ట్ చేశారు. ఇదంతా జరుగుతున్నా సరే 2022లో జరిగిన 20వ పార్టీ కాంగ్రెస్ లో జిన్పింగ్ ముచ్చటగా 3వ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాడు. ఆ మీటింగ్ లోనే ప్రపంచం మొత్తానికి ఒక మైండ్ బ్లాక్ అయ్యే సీన్ కనిపించింది. జిన్పింగ్ పక్కన కూర్చున్న మాజీ ప్రెసిడెంట్ హూమ్ జింటోవాను ఎవరికైతే జిన్పింగ్ ఒకప్పుడు విధేయుడిగా ఉన్నాడో లైవ్ కెమెరాల ముందే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి బలవంతంగా మీటింగ్ హాల్లోంచి బయటకు తీసుకెళ్లారు. దీనికి రకరకాల కారణాలు చెప్పినా ఇది ఒక సింబాలిక్ మెసేజ్ అని అందరికీ అర్థమైంది. పాతతరం నాయకులు చాప్టర్ క్లోజ్ అయిపోయిందని, ఇకపై చైనాలో ఉండేది ఒకే ఒక బాస్ అని జిన్పింగ్ ప్రపంచానికి చెప్పుకునేలా చేశాడు. ఎలాంటి వ్యతిరేకత వచ్చినా, ఎకానమీ పడిపోయినా పవర్ మొత్తం తన చేతుల్లోనే ఉంచుకునేలా ఆయన ఈ సిస్టమ్ ను డిజైన్ చేశాడు. కానీ ఒకప్పుడు కల్చరల్ రెవల్యూషన్ లో పవర్ పిచ్ తో మావో జెండాంగ్ చేసిన తప్పుల వల్ల తన ఫ్యామిలీ బలైపోయిందని తెలిసినా కూడా ఇప్పుడు జిన్పింగ్ అచ్చం మావో లాగే తయారయ్యాడు. చివరికి మనకు అర్థమయ్యేది ఏమిటంటే షీ జిన్పింగ్ ప్రయాణం ఒక గుహలో మొదలయ్యి ప్రపంచం కళ్ళప్పగించి చూసే ఒక సామ్రాజ్యానికి అధిపతిగా మారిన ఒక అద్భుతమైన మరియు భయంకరమైన కథ. చిన్నప్పుడు తన ఇంటిని, తన కుటుంబాన్ని నాశనం చేసిన ఆ కమ్యూనిస్ట్ పార్టీని ఆయన నాశనం చెయ్యాలనుకోలేదు. దానికి బదులుగా ఆ పార్టీని పూర్తిగా తనలో కలుపుకున్నాడు. తను ఒక విక్టిమ్ గా మిగిలిపోకూడదంటే తను ఆ సిస్టమ్ లా మారిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయమే ఆయన్ని ఈ రోజు ఈ పొజిషన్ లో కూర్చోబెట్టింది. కానీ ఇక్కడ మిగిలిపోతున్న ఒకే ఒక పెద్ద ప్రశ్న,
బలం. భయం మీద నిర్మించిన ఏ సామ్రాజ్యమైనా ఎప్పటికీ నుంచోగలదా? తన చుట్టూ ఉన్న శత్రువులందరినీ అంతం చేసిన తరువాత తన అతిపెద్ద శత్రువు తానే అవుతాడా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఈ వీడియోలో మనం షీ జిన్పింగ్ చిన్ననాటి కష్టాల నుంచి ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఎలా ఎదిగాడు, ఎలా తన శత్రువులను తొలగించుకొని చైనా మీద సంపూర్ణ అధికారం సాధించాడన్న విషయాలను డీటెయిల్ గా తెలుసుకున్నాం. ఇది షీ జిన్పింగ్ ప్రయాణం మరియు అతని అంతుచిక్కని ఆలోచన విధానం. ఈ స్టోరీ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే దయచేసి మన రియల్ టాక్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. జిన్పింగ్ లీడర్షిప్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.